ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. టన్నెల్లోకి 57 మంది రెస్క్యూ బృందం వెళ్లారు. ఈ ఆపరేషన్లో 11 రెస్క్యూ బృందాలు పాల్గొంటున్నాయి. ఇక టీబీఎం మిషన్ కటింగ్ కొనసాగుతూ ఉంది. 0 పాయింట్ రెస్క్యూ టీం దగ్గరకు చేరుకున్నాయి. డీ వాటరింగ్తో ప్రస్తుతం నీరు బురద తగ్గింది. టన్నెల్ వద్దకు వీఐపీలు మీడియా రాకుండా ఆంక్షలు విధించారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి 11 రెస్క్యూ బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ప్రధానంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి బృందాలతో పాటు స్థానిక ఇంజనీర్లు ఉన్నారు. ఇండియన్ మెరైన్స్ కమాండో ఫోర్సు, బార్డర్ రోడ్స్ అథారిటీ, నావల్ కమాండో, ఇలా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి కమాండోస్ ఇవి. ప్రస్తుతం టన్నెల్లోకి 57 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని టన్నెల్ 13 కిలోమీటర్ల పాయింట్ వరకు పంపించగలిగారు. లోపల అడ్డుగా ఉన్నటువంటి టీబీఎం మిషన్కి సంబంధించి కట్టింగ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం ప్లాస్మా కట్టర్స్ని తీసుకెళ్లినటువంటి రెస్క్యూ బృందాలు ఆ మిషన్ని, అడ్డుగా ఉన్నటువంటి మిషన్ని తొలగించే ప్రక్రియను చేపట్టారు. సైమల్టేనియస్గా అట్ ది సేమ్ టైము డీ వాటరింగ్ ప్రాసెస్ కూడా కొనసాగిస్తున్నారు. డీ వాటరింగ్లో బురదను కూడా తొలగించే ప్రక్రియను చేపట్టారు. అంటే మార్గం సుగమమైంది. నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు కొంతమేర అనుకూలంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. ఏదేమైనా 24 గంటల్లోపు ఈ మొత్తం ఎపిసోడ్కి పులి స్టాప్ పెడతాము, వారి ఆచూకీ కనుగొంటాము, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పి చెప్తున్నారు. మరోపక్క ఈరోజు టన్నెల్ వద్ద కంప్లీట్గా ఆంక్షలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మీడియాతో పాటు వచ్చేటువంటి వీఐపీస్, రాజకీయ నాయకులను ఎవరిని కూడా టన్నెల్ వద్దకి అనుమతించకుండా ఉండాలని చెప్పేసి పోలీసులకి ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్ వద్ద కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీఐపీ మూవ్మెంట్ ఎక్కువ క్రమంలో ఈ సహాయక చర్యలకు అడ్డుగా మారుతున్నారు, వారు ఇబ్బందిగా మారుతున్నారు అనే భావనని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలిబుచ్చాయని తెలిసింది. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి స్థలం ఉందో దానికి ఎగువన అడవిలో ఒక వాగు ప్రవాహం ఉంది. ఆ వాగుతో పాటు ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. ఆ మామిడి రేగు వాగు అనే వాగు ఉంది. ఆ వాగుతో పాటు వాటర్ ఫాల్ ఉంది కాబట్టి అది నీటి ఊట కిందికి దిగింది. ఆ నీటి ఊట ఇన్ని రోజుల పాటు పని జరగలేదు కాబట్టి ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టుగా నీరంతా కూడా ఆ హోల్ నుంచి వచ్చింది. అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి మట్టిని తొలగించే క్రమంలో కొంత కూలే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తలతోటి ముందుకు వెళ్ళాలి. ఆ రెస్క్యూ బృందాలు ఇంజనీర్ల సూచనల మేరతో, జియోలాజికల్ నిపుణుల సూచనల మేరతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచించారు. మరో 10-12 గంటల్లో రెస్క్యూకి సంబంధించినటువంటి ఒక బృందం బయటికి రానుంది. దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనకి చెప్పనుంది.